మొట్టమొదలు రాత్పేలి దివస్పేలి కవిత సంకలనం, ఆ తర్వాత సిరిసిల్ల నానీలు, ఇప్పుడు మూడోది కామ్గారు వచ్చింది. ఇప్పుడు ఇంకా రాయాల్సింది కూడా ఉంది. ఎట్లా అంటే సామాజికమైనటువంటి అంశాలతో పాటు ఇక్కడ జరుగుతున్న స్థితిగతుల్ని కూడా రాసి చాటి చెప్పాలని ఉంది. ఎందుకు రాత్రి 12 గంటలకు, మళ్ళీ మబ్బుల 5 గంటలకు ఛాయ్ దందుకు వెళ్తాం. నేను అదేవిధంగా ఛాయ్ దందుకు పోయిన తర్వాత ఒక హోటల్లో కూర్చుంటే పాపం ఆమె ఒక బిడ్డ, ఆమె ఛాయ్ అందిస్తుంది, అందరికి అందిస్తుంటే నాకు ఆమెను చూస్తే బాగా బాధ కలిగింది. భర్తనేమో అటు ఛాయ్ అటు పడుకున్నాడు, ఆమె ఒక్కతే ఛాయ్ చేసి పోస్తుంది. నా తోటి కార్మికుడు వాళ్ళు ఉంటారు కదా చిన్న ఇదిగా, వాళ్ళు ఒకడు అదో రకంగా చూడడం, ఇదో రకంగా చూడడం, ఆమెను నాన్న మాటలు అనడం. ఈమె మనకు కడుపు నిండా ఛాయ్ వస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది, ఇచ్చినా కూడా ఈ మాటలు ఏంటిది అనే విషయంతో నాకు బాగా బాధ అనిపించి అప్పుడు రాసుకున్న హోటల్ ఆమె ఛాయ్ మీద, ఆ ఛాయ్ ఇచ్చే ఆ అక్క మీద. ఆమె ఇక మన కార్మికులు అనే మాటల్ని వాటిని నేను చేసి రావడం వల్ల ఆమె అనే ఒక కవితగా నేను తీసుకొని రాయడం జరిగింది. ఆ నేపథ్యం నాకు చాలా కంటతడి పెట్టించింది. ఎందుకంటే పరిస్థితులు అట్లా వాళ్ళే కూడా ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో. అందరు కూడా ఒక రకంగా ఉండరు కదా, అట్లా అని ఆమె అనే కవిత రాసుకున్నా. ఆమె ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటారు, చూస్తుంటా. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మన సిరిసిల్లాలో. ఆమె అనే కవితలో బాగా రాసుకోవడం జరిగింది. అప్పుడు నేను నా గుడిసెల సుభాష్ నగర్కు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సుభాష్ నగర్లో గుడిసెలనే ఉన్నా. ఆ తర్వాత కూడా తడకలింట్లోనే ఉండి నేను 10th వరకు 9th వరకు చదువుకున్న తర్వాత అప్పుడు ఏమనిపోయింది, 9th ముందు 5వ తరగతి నుంచే నాకు అక్కడక్కడ చిన్న చిన్న పేపర్లు కనబడితే చదువుకునేటోని. అంటే ఏం రాసిర్రు ఏం కథ అంటే పప్పుకో ఉప్పుకో వచ్చిన పొట్లాలు అమ్మ తీసుకొస్తే అవి పేపరు కనబడితే దాన్ని చదవడానికి ప్రయత్నించి మెల్లగా పూర్తిగా వాక్యం చదివి పెడదు. తర్వాత రాను మెల్లమెల్లగా కొన్ని పేపర్లు దొరికినా కొద్ది చదువుకుంటూ వస్తే ఓ పేపరు ఈనాడుకు, అప్పుడు ఆ మధ్యలో నా చిన్నప్పుడు 5th క్లాస్ ఉన్నప్పుడు ఈనాడులనే అనుకుంటా మన మాండలికంలో రావడంతో మెల్ల చదవడం గ్రహించి చదివిన తర్వాత అమ్మ నాన్నకు వినిపించిన. అదంతా నా నేపథ్యంగానే ఉంది. ఇదంతా ఈ నేత కార్మిక వర్గం మీదనే, పేదరికంలో ఎవరు రాసిరు ఎట్లా రాసిరో కానీ ఇదంతా ఎట్లా రాశారో అని అనుకొని అప్పుడు ఏం చేసిందంటే అది జేబులో పెట్టుకొని అమ్మ నాన్నకు వినిపిస్తే అంతా మా కథలాగా అనిపించింది. అప్పుడు ఇక ఒక్కొక్కటి అట్లే మెల్ల 4 ఇప్పుడు ఒక కథ చదివినా, ఒక వ్యాసం చదివినా కూడా 2 పేజీలు 3 పేజీలు చదవాల్సి వస్తుంది. ఒక చిన్న కవిత దొరికింది. ఆ తర్వాత చిన్న పేపర్లలో ఆంధ్రభూమి అక్కడక్కడ కవితలు వస్తుండే. అయితే అది తీసుకొని చదువుకొని చింపుకొని జేబులో పెట్టుకున్నాను. ఎందుకు రాస్తురు వీళ్ళు, ఎట్లా రాస్తురు, నేను ఎందుకు రాయొద్దు, నా జీవితాన్ని ఇంకొక రాస్తురు, నేను అనుభవించి నేనెందుకు రాయొద్దు, అనుభవించేటోని వాళ్ళ విధంగా రాస్తా అన్న ఉద్దేశంతో ఆ చిన్న వాక్యాలు రాసుకొని తడకల పేడులలో పెడదు, తడకల గుడిసెల అవన్నీ పెట్టుకుంటూ పోదు. ఎవరికి చెప్పుదామన్నా ఏమర్థమవుతుందో, నన్ను ఏమనుకుంటారో, పిచ్చోడని అనుకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో అన్నీ ఇట్లే కాగితాలన్నీ దాచిపెట్టేటోని అక్కడక్కడ వేస్తూ అప్పుడప్పుడు పుస్తకాలు తెచ్చుకుంటూ లైబ్రరీ ఉండే గ్రంథాలయంలో ఒక సార్ మా టీచరు ఉండే చెప్పిండు, లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకొని చదువు నీకు బాగా ఇదవుతాయంటే అప్పుడు తెచ్చుకొని మెల్ల నవలలు అవి ఇవి తెచ్చుకొని చదువుకుంటే కూడా ఇంట్లో నాన్న ఉండి అరే పిచ్చోడ మంగళ సార్వ అవుతావురా, ఏం చదువురా ఈ రాత్రులు అని అంటుండే. అయినా కూడా మానకపోదు. అవసరమైతే చిన్న బల్బు కింద పెట్టుకొని అటు పక్క కూర్చుండి చదువుకుందు. రాత్రి ఎప్పుడు తెలివైతే అప్పుడు
ఇక దాని ద్వారా మెల్లగా నేను ఒక్కొక్కటి ఆ కాగితాలు రాస్తూ ఉంటే అప్పుడు ఏమైందంటే కరీంనగర్కు మా అమ్మగారింటికి పోయి వస్తున్నా. రాంగా మా అమ్మగారి ఊరు వెదిరా నుంచి కరీంనగర్లో దిగాలి. కరీంనగర్లో దిగి సిరిసిల్లకు రావాలి. అయితే వెదిర నుంచి రాంగా కరీంనగర్లో ఆగి గిట్ల పుస్తకాలు కొద్దిగా పిచ్చి ఉండే. ఆ పిచ్చితోని ఆయనతో మెల్ల అక్కడ ఏదైనా ఒక గ్రంథం అదో ఇదో ఉందో అని చూసుకుంటూ బుక్ స్టాల్కి పోతే ఆ బుక్ స్టాల్లో బొడ్డు తాడు దొరికింది. జూకంటి జగన్నాథం సార్ రాసింది. అయితే ఈ బొడ్డు తాడు ఏందని చూసిన అన్నట్టు చూస్తే మొత్తం మనదే ఉంది, మన రాతలే ఉన్నాయి, మన లెక్కనే ఉంది, మన సిరిసిల్లది కూడా అందులో యాడ్ చేసింది ఉంది. అప్పుడు ఇక సార్ను కలుద్దామని అనుకున్నా, కలవలేకపోయినా. 2-3 కూడా అడిగిన. ఆ తర్వాత పత్తిపాక మోహన్ అడిగినా కూడా పెద్ద సార్ని కలుస్తారా, ఆ సార్ని కలిస్తే కలవడు నీకు అది ఇది అని చెప్తుండే. తర్వాత నాగభూషణం సార్ని కలిస్తే ఒకసారి అడ్రస్ చెప్తే పోయి సార్ని కలిసి అప్పటి నుంచి కలిసిన తర్వాతనే సారు కరీంనగర్ నుండి అన్నవరం దేవేందర్, నల్మెల భాస్కర్ సార్ చాలామంది అదే తెల్లారి వచ్చి అక్కడ ఇంటికి కలుద్దామని ప్రయత్నం చేసిన తర్వాత కలవలేకపోయిండు. తర్వాత ఒకసారి సీనారేది ప్రోగ్రాం ఉన్నప్పుడు అక్కడ కలిసిండు సార్. మోహన్ అడిగింటి, మోహన్ సార్ ఇతనేనంటే ఇతనే కలువు అని అన్నాడు. అన్నప్పుడు నేను ఒక చిట్టి నా కుటుంబ నేపథ్యంది కవిత్వం రాసుకొని సార్కు ఇచ్చి నేను ఇక వెళ్ళొచ్చిన తర్వాత ఆ సారు ఆ కాగితం పట్టుకొని ఇంటికి వచ్చిండు అడ్రస్ తీసుకొని. వచ్చేప్పుడు రాఘవేంద్ర భవన్ ఉండే హోటల్, ఆ హోటల్లో అందరు కూర్చున్నాక అక్కడికి రప్పించుకొని అన్ని వివరాలు అడిగి అప్పుడు కవితల చిన్న కాగితాలు అవన్నీ ఒక పుస్తకంగా తేవడం జరిగింది. అప్పుడు జగన్నాథం సారే దీనికి కారకుడు, మొట్టమొదటి పుస్తకానికి రాత్ పైలి దివస్ పైలి. ఇదై ఆ కాబూసు భరించలేకపోదు. అటువంటి సమయంలో కొన్ని వాక్యాలు కూడా కొన్ని రాసుకోవడం జరిగింది. అలాగే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వీళ్ళు ఎందుకు చనిపోతుర్రు అన్న దాని మీద కూడా రాసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలు కారణం ఏంటిదంటే సరైన తిండి లేక, సరైన పగార రాక, దాంతో వాళ్ళు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకు దవాఖానలకు పోదామన్నా కూడా పోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఆత్మహత్య చేసుకుంటే నాకు అనిపించింది, అరే నాలాగనే వాళ్ళు కూడా ఎంత బాధపడి ఇదైపోయారో, నా కుటుంబం ఇట్లా ఉందంటే ఇంకా వాళ్ళ కుటుంబాలు ఇంకెంత క్షీణించిపోయి ఉండేవి అని అప్పుడు రాసుకోవడం. అదొక సమస్యనే కాకుండా ఒకటి పెద్ద సమస్య. అప్పుడు స్థానిక రాజీవ్ నగర్లో ఉన్నటువంటి కొండ కిష్టయ్య కుటుంబం మొత్తం ఆడపిల్లలు 2, తండ్రి తల్లి, వాళ్ళు పురుగుల మందు థమ్సప్లో పోసుకొని తాగిన తర్వాత ఒక్క అమ్మాయి బతికింది. అది నన్ను బాగా కదిలించడం వల్ల రాసుకోవడం జరిగింది. నేనే నేత కార్మికుల మీదనే రాస్తా, నేను ఇక్కడి పరిస్థితులే రాసి ప్రపంచానికి చాటుతా, నేను ఇక్కడి నుంచే ఇది చేస్తా అంటే ఇక్కడి నుంచే కొన్ని నేపథ్యాన్ని మా నేత కార్మిక నేపథ్యాన్ని తీసుకెళ్తా అన్న ఉద్దేశంతోనే ఇప్పటికీ రాస్తున్నాను. మొట్టమొదలు రాత్ పైలి దివస్ పైలి కవితా సంకలనం, ఆ తర్వాత సిరిసిల్ల నానీలు, ఇప్పుడు 3వది కామ్గార్ వచ్చింది. ఇప్పుడు ఇంకా రాయాల్సింది కూడా ఉంది. ఎట్లా అంటే సామాజికమైనటువంటి అంశాలతో పాటు ఇక్కడ జరుగుతున్న స్థితిగతుల్ని కూడా రాసి చాటి చెప్పాలని ఉంది.